వార్ 2 మూవీలో కూడా ఎన్టీఆర్ ని సైడ్ క్యారెక్టర్ చేసేశారుగా. ఎంతో హైప్ తో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో నిన్న వార్ 2 టీజర్ అయితే రిలీజ్ అయ్యింది. ఈ టీజర్ చూసిన తర్వాత చాలా మంది టీజర్ సూపర్ ఉందన్నారు అండ్ బాగోలేదని కూడా అన్నారు. చాలా మంది టీజర్ ని ట్రోల్స్ కూడా చేస్తున్నారు. భయ్యా ఎన్టీఆర్ అని తక్కువ చేస్తున్నారు, హృతిక్ రోషన్ ని ఎక్కువ చేస్తున్నారు, విఎఫ్ఎక్స్ బాగోలేదంటున్నారు. ఇవన్నీ ఈ వీడియోలో ఫుల్ గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీలో ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి మావా. అండ్ ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడుకుందాం. నిన్న రిలీజ్ అయిన వార్ 2 టీజర్ లో విఎఫ్ఎక్స్ గురించి చెప్పాలంటే బాలీవుడ్ స్టార్డమ్ కి తగిన రేంజ్ లోనే ఉన్నాయి. కానీ కొన్ని సీన్స్ లో కొన్ని చోట్ల వెనకాల బ్యాక్ డ్రాప్ లో గ్రాఫిక్స్ కాస్త స్టూడియో లుక్ లాగా కనిపిస్తుంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ మాత్రం హైలైట్ గా ఉంది. కానీ కొన్ని చోట్ల అంత బెటర్ గా అనిపించలేదు భయ్య. తారక్ అన్న షార్ట్స్ దగ్గర విఎఫ్ఎక్స్ ఎక్కడెక్కడంటే ఆ బ్రిడ్జ్ మీద నుంచి ట్రైన్ మీదకు దూకుతాడు కదా తారక్ అన్న, అక్కడ అంత బెటర్ గా కనిపించలేదు విఎఫ్ఎక్స్. అండ్ లాస్ట్ లో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ అన్న కొట్టుకుంటారు కదా, అక్కడ కూడా అంత కన్విన్సింగ్ గా కనిపించలేదు. ఇంకా కొన్ని చోట్ల కూడా అంత కన్విన్సింగ్ గా కనిపించలేదు భయ్య. బట్ ఓవర్ లుక్ తో విఎఫ్ఎక్స్ కే కాకుండా కెమెరా మోడ్ కూడా బాగానే ఎలివేట్ చేశారు. హృతిక్ రోషన్ నైట్ సీన్ లోని ఫైట్స్ కూడా డార్క్ టోన్ లో బాగా డిజైన్ చేశారు. కానీ అక్కడ కూడా లైట్ ఎఫెక్ట్స్ కనిపించాయి. మొత్తం మీద టీజర్ లో విఎఫ్ఎక్స్ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసిన కొన్ని సీన్స్ లో రియలైజం తగ్గిపోవడం వల్ల క్లియర్ గా గ్రాఫిక్స్ పని చేస్తున్నాయనే ఫీలింగ్ వచ్చింది. అయినా కూడా ఈ స్టైల్ కి తగ్గట్టు బీట్స్, యాక్షన్ బ్లాక్స్ లెవెల్ బాగానే ఉన్నాయి. మిగతా ఫైనల్ వర్షన్ లో ఇంకా బెటర్ అవుతాయి అనే హోప్ ఉంది. మరి ఈ విఎఫ్ఎక్స్ గురించి మీరేమంటారు మావా? కామెంట్ చేయండి. ఇక ఈ టీజర్ లో ఎన్టీఆర్ ని హైలైట్ చేశారా లేక హృతిక్ రోషన్ ని హైలైట్ చేశారా అంటే నేనైతే ఖచ్చితంగా హృతిక్ రోషన్ ని హైలైట్ చేశారు అనిపించింది భయ్య. నాకైతే వార్ 2 టీజర్ ని ఫోకస్ చేసి చూస్తే ఖచ్చితంగా హృతిక్ రోషన్ ని ఎక్కువ హైలైట్ చేసినట్టు ఫీలింగ్ వచ్చింది. మొదటి షాట్ నుండి ఫైనల్ షాట్ వరకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ హృతిక్ రోషన్ కే ఇచ్చినట్టు అనిపించింది. అంతేకాదు ఆయన లీడ్ లో నడిపిస్తున్నట్టుగా టీజర్ టూన్ కనిపించింది. ఎన్టీఆర్ అన్న ఎంట్రీ సీన్ కాసేపే అయినా పవర్ఫుల్ గా డిజైన్ చేసిన, అది క్లైమాక్స్ లో మెస్పరైజ్ చేసేలా ప్లాన్ చేసిన మాస్ మూమెంట్ అనిపించింది. అంటే టీజర్ మొత్తం యాక్షన్ డ్రైవ్ హృతిక్ ఆధారంగా నడిపించింది. ఎన్టీఆర్ ని కేవలం ఇంట్రడక్షన్ స్టైల్లో చూపించి ఇంటెన్సిటీ పెంచుదాం అన్నట్టు ప్లాన్ చేశారు. ఇది ఎలాంటి క్యారెక్టర్ డైనమిక్స్ ఉంటాయో ఊహించేలా ఉంది. కానీ టీజర్ ని బేస్ చేసి చూస్తే ఎన్టీఆర్ కి ఈ వార్ 2 మూవీలో చాలా స్కోప్ ఉన్నా కూడా టీజర్ లో మాత్రం హైలైట్ అయ్యింది హృతిక్ రోషన్ గారే. ఎన్టీఆర్ రోల్ ని ఇంకా మిస్టరీస్ గా ఉంచి సినిమాపై హైప్ పెంచడమే టార్గెట్ చేసినట్టుంది మూవీ టీం. మరి దీని గురించి మీరేమంటారు? కామెంట్స్ చేసి చెప్పండి. అండ్ టీజర్ లో కియారా అద్వానీ కనిపించిన సీన్లు చాలా లిమిటెడ్ గానే ఉన్నప్పటికీ ఆమె క్యారెక్టర్ ఓ కీ రోల్ లో యాక్ట్ చేయబోతుందని క్లారిటీ వచ్చేసింది. స్పై యాక్షన్ డ్రామాలో సాధారణంగా లవ్ ఇంట్రెస్టింగ్ కాకుండా మిషన్ లో భాగమైన స్పై రోల్ లో కనిపించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కియారా అద్వానీ. టీజర్ లో వచ్చిన ఆమె షార్ట్స్ లో అంత స్టైలిష్ లుక్, ఎక్స్ప్రెషన్స్ తో కనిపించడమే కాకుండా బ్యాక్ డ్రాప్ లోను టెన్షన్ మూమెంట్ ప్లస్ అయ్యింది. అంటే ఆమె రోల్ స్టోరీలోకి ఎంత డీప్ గా ఇన్వాల్వ్ అవుతుందో అర్థమవుతుంది. సరిగ్గా మిషన్ ఇంపాసిబుల్ తరహాలో ఓ ఫిమేల్ ఏజెంట్ గా కియారా క్యారెక్టర్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ క్యారెక్టర్ లో వాయిస్ ఓవర్ లేకపోయినా కియారా అద్వానీ గ్లామర్ షో అయితే అదిరిపోయింది మావా. అయితే మొత్తానికి వరుస కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ రోల్స్ కి అలవాటు పడిన కియారా ఈ వార్ 2 లో సీరియస్ మరియు టఫ్ షేడ్స్ లో ఉన్న క్యారెక్టర్ చేయబోతుందని టీజర్ ని బట్టి క్లారిటీగా అర్థమవుతుంది. ఇక ఈ వార్ 2 టీజర్ లో అసలైన హైలైట్ గా అనిపించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, స్క్రీన్ పైన అద్భుతమైన విజువల్స్ కి తగ్గట్టు టెంపో పెంచేలా మ్యూజిక్ ఓ రేంజ్ లో నిలిచింది. స్పెషల్లీ ఎన్టీఆర్ అన్న ఎంట్రీ టైమ్ లో వచ్చిన బీజిఎం టీజర్ మొత్తానికే హైలైట్ అనిపించింది. అలాగే చివర్లో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ మధ్య క్లాష్ టీజ్ చేసిన మూమెంట్ కూడా టీజర్ హైలైట్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది ఒక ఫ్రేమ్ లోనే ఎంత వైలెన్స్, ఎంత టెన్షన్ రాబట్టగలిగిందో చూపించింది. కెమెరా వర్క్, యాక్షన్ సీన్స్, గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని బాగానే ఉన్నాయి. అండ్ కియారా అద్వానీ బికినీ గ్లామర్ షో కూడా అదిరిపోయింది. కానీ అసలైన గూస్ బంప్స్ ఇచ్చిన మూమెంట్ మాత్రం బీజిఎం తో కలిసి వచ్చిన ఆ పవర్ఫుల్ ఎంట్రీస్, క్లైమాక్స్ షాట్స్ మాత్రమే. ఇవే టీజర్ లో హైలైట్ అయ్యేలా ఉండి సినిమాపై బోల్డ్ హైప్ క్రియేట్ చేసింది. ఇక ఈ వార్ 2 టీజర్ గురించి మొత్తాన్ని ఒకసారి ఫీల్ చేసుకుని చూస్తే ఇది ఓ విజువల్ ఎక్స్ప్లోజర్ లా అనిపించింది. స్టైలిష్ ఫ్రేమ్, గ్రాండ్ యాక్షన్ బ్లాక్స్ అన్ని కలిసి ఓ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా రాబోతుందని సంకేతాలు క్లారిటీగా ఇచ్చింది. టీజర్ లో స్టోరీని పూర్తిగా రివీల్ చేయకుండా క్యారెక్టర్స్ ల సీరియస్ షేడ్స్ ని చూపించి ఎగ్జైట్మెంట్ పీక్స్ లోకి తీసుకెళ్లారు. హృతిక్ రోషన్ క్యారెక్టర్ డామినేట్ గా కనిపించిన ఎన్టీఆర్ ఎంట్రీ ఒక్క షాట్ లోనే ఉన్న ఆడియన్స్ మాత్రం మంచిగా రిసీవ్ చేసుకున్నారు ఆయన క్యారెక్టర్ ను. బీజిఎం, కెమెరా వర్క్స్, విజువల్స్ అన్ని హాలీవుడ్ స్టార్డమ్ లో ఉండడంతో టీజర్ ఓ ఇంటర్నేషనల్ లెవెల్లో ఫీల్ ఇచ్చింది. కియారా అద్వానీ కూడా స్టైల్ తో స్క్రీన్ మీద కనిపించి సినిమాపై క్యూరియాసిటీ పెంచేసింది. మొత్తానికి ఈ టీజర్ ఒక యాక్షన్ ఫెస్ట్ కి నాంది పలికినట్టు ఉంది. ఎస్టార్స్ ఫిలిమ్స్ యూనివర్స్ లో ఇది మరో బిగ్ ఎంట్రీ అన్న మూడ్ లో ఉండిపోయారు ఫ్యాన్స్. ఇప్పుడు మీరు కూడా ఈ టీజర్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో షేర్ చేయండి మామ. మీకేమనిపించింది ఈ టీజర్ గురించి? ఎన్టీఆర్ లుక్ బాగుందా? హృతిక్ రోషన్ యాక్షన్ ఎంగేజింగ్ అయ్యిందా?
లేదా టీజర్ లో మిస్ అయిన విషయం ఏదైనా ఉందా? అండ్ అలాగే ఈ టీజర్ గురించి నేనేమన్నా తప్పుగా మాట్లాడినా, నేను తప్పుగా మాట్లాడానని మీకు అనిపించినా, లేదు నువ్వు ఈ సీన్ దగ్గర తప్పు చెప్పావు అనిపించినా గానీ డెఫినెట్లీ కింద కామెంట్ చేసి చెప్పండి మావా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఎక్స్ట్రీమ్ సినిమా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేస్తే ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ కాకుండా మీకు వెంటనే అందుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టేసుకోండి మావా. అండ్ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.